ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వేసవి దుక్కులు తప్పనిసరి. చాలా మంది రైతులు తొలకరి వర్షాలకు వ్యవసాయ భూములను దున్నుతూ ఉంటారు. అలా చేయడం వల్ల భూమిలో నీరు ఇంకిపోకుండా బయటకు వెళుతుంది. ముందుగానే వేసవి దుక్కులు వేస్తే భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం దగ్గర పడుతోంది. ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు వేసవి దుక్కులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే భూములను ఖాళీగా వదిలేస్తారు. దీంతో కలుపు పేరుకుపోవడంతో పాటు భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం కోల్పోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదముంది. మరికొద్ది రోజుల్లో తొలకరి వర్షాలు పడే అవకాశముంది. కావున వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే వేసవి దుక్కులు దున్నే ముందు చెరువు మట్టి, పశువుల వ్యర్థాలను వేయడం ద్వారా భూమి గుల్లగా మారుతుంది. దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్. వేసవిలో మనకి యాసంగి పంట తీసివేసిన తర్వాత కానీ కోతల తర్వాత, లేక వేసవి పంట కోతల తర్వాత పడిన కొద్దిపాటి వర్షాల తర్వాత చేసే దుక్కులను కానీ, లోతు దుక్కులను కానీ, లోతుగా దున్నడాన్ని కానీ మనము వేసవి దుక్కులని పిలవడం జరుగుతుంది. వీటి ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అట్లాగే కలుపు నివారణ మనం చేయవచ్చు. అట్లాగే సస్యరక్షణలో కూడా ఈ యొక్క వేసవి దుక్కులు అనేది మనకి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ యొక్క వేసవి దుక్కులు చేసే ముందు మనకు పొలంలో పశువుల ఎరువు కానీ, లేదా కంపోస్ట్ కానీ, లేనట్లయితే చెరువు మట్టిని కానీ వేసుకొని తర్వాత దున్నుకోవాలి. ముఖ్యంగా వీటిలలో పశువుల ఎరువు డైరెక్ట్గా కానీ, లేకపోతే మేకల మందను కానీ, లేకపోతే గొర్రెల మంద కానీ మనం అక్కడ పొలంలో వదిలేసి వాటిని అవి విసర్జించిన విసర్జక పదార్థాలు కానీ, మూత్రము లాంటివి భూమి లోపలికి వెళ్ళి నేలని సారవంతం చేస్తాయి. అట్లాగే చెరువు మట్టి అనేది చాలా సారవంతమైనది. చెరువు మట్టిలో ముఖ్యంగా ఈ యొక్క చెరువులోకి మట్టి ఎలా చేరుతుందంటే, వర్షాలు పడినప్పుడు పొలం నుంచి వరద నీరు ద్వారా మనకి పొలంలోని పై పొరలోని సారవంతమైన మట్టి అంతా కూడా చెరువులోకి చేరుతుంది. కాబట్టి చెరువు నుంచి తీసిన మట్టిని మనము పొలంలో వేసుకొని వాటిని తర్వాత మనము దున్నినప్పుడు కలియ దున్నడం ద్వారా నేలంతా కూడా సారవంతం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో చాలా రకాల సూక్ష్మ పోషక పదార్థాలు, అట్లాగే స్థూల పోషక పదార్థాలు మనకి పంటకు ఉపయోగపడి పంట మంచి దిగుబడి రావడంలో దోహదపడతాయి. ముఖ్యంగా నత్రజని, భాస్వరము, అట్లాగే పొటాష్ ఎరువులు కూడా దీంట్లో మనకి ఉండడం గమనించవచ్చు. ముఖ్యంగా 0.3% నత్రజని, 0.2% భాస్వరం, అట్లాగే 0.4% పొటాష్ ఎరువులు అనేవి మనకి యొక్క చెరువు మట్టిలో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఇలా మనం వేసవి దుక్కులు చేసినప్పుడు లోపలి పొరలన్నీ కూడా పగిలిపోయి మట్టి అంతా కూడా పగిలిపోయి నేల గుల్లబారడం జరుగుతుంది. దీని ద్వారా మనము విత్తనాలు విత్తుకున్నప్పుడు విత్తనాలు మంచిగా మొలవడం జరుగుతుంది. అట్లాగే నేలలోని వివిధ పొరల వరకు కూడా వేరు వ్యవస్థ వ్యాపించి వివిధ పొరల నుంచి ఆహార పదార్థాలను, పోషక పదార్థాలు కానీ, నీరు కానీ వాటిని పీల్చుకొని మొక్క మంచిగా బలంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. కాబట్టి రోగాలు కానీ, తెగుళ్ళు కానీ, అలాగే పురుగులు కానీ రాకుండా మంచిగా పెరిగి మంచి దిగుబడి రావడంలో ఈ విధంగా మనకి దోహదం పడుతుంది. ఇలా నేల సారవంతం కావడం వల్ల, గుల్లబారడం వల్ల అది భూమిలో ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మజీవులు అనేది పెరగడం జరుగుతుంది. అట్లాగే నేల సారవంతం కావడం జరుగుతుంది. ఈ విధంగా నేల ఆరోగ్యవంతంగా అవుతుంది. కాబట్టి వేసవి లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్రయోజనం ఉంటుంది. ఇలానే కాకుండా మనకి కలుపు అనేది చాలా ముఖ్యమైన సమస్య. ఏ రకమైన పంటలు చూసినప్పటికీ కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అనేది మనకి పంట వేసుకున్నప్పుడు పంటతో పాటు పెరుగుతాయి. తర్వాత కూడా మనకి పంట తీసేసిన తర్వాత కూడా మనం ఈ యొక్క కలుపు మొక్కలను గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కలుపు మొక్కలు అనేటి మనకి వేసవి లోతు దుక్కులు చేసినప్పుడు ఈ యొక్క భూమిలో ఉండే యొక్క కలుపు మొక్కల అవశేషాలు కానీ, కలుపు మొక్కల విత్తనాలు కానీ, కలుపు మొక్కల దుంపలు కానీ, ఈ రకరకాలైన కలుపు మొక్కల అవశేషాలు అవన్నీ కూడా నిర్మూలించబడతాయి. ముఖ్యంగా ఈ వేసవి లోతు దుక్కుల ద్వారా మొండి జాతి కలుపు మొక్కలైన తుంగజాతి సంబంధించిన ఈ కలుపు మొక్కలు కూడా నిర్మూలించబడతాయి. ఈ తుంగజాతి మొక్కలు ఏంటంటే కలుపు మొక్కలు దుంపల ద్వారా ఇవి మనకి పంటకి పెరుక్కుంటూ మనకి నష్టం చేయడం జరుగుతుంది. ఈ దుంపజాతి కలుపు మొక్కలు అనేవి మనము పై పాటుగా ఏ రకంగా మనం రసాయనిక మందులు పిచికారి చేసినప్పటికీ కొంతవరకు మనకి
నాశనమైనట్లుగా కనిపించినప్పటికీ, కలుపు లేనట్లుగా కనిపించినప్పటికీ మన పంట మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలాంటి దుంపజాతి సంబంధించిన కలుపు మొక్కల నివారణకి ఈ యొక్క లోతు దుక్కులు అనేది మనకి చాలా ఉపయోగపడతాయి. కొన్ని రకాల పురుగులలో లార్వాలు, కొన్ని రకాల పురుగులలో ఈ యొక్క ప్యూప దశలు అనేటివి భూమిలో అవి ఒక దశను గడుపుతాయి. ఇలాంటి పురుగుల నివారణకి ఈ యొక్క లోతు దుక్కులు అనేది చాలా వరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వాటి యొక్క ప్యూప దశ కానీ లేదంటే లార్వా దశ కానీ భూమిలో గడుపుతుంది కాబట్టి ఇలా లోతు దుక్కులు చేసినప్పుడు మనకి ఆ లోపల ఉన్న ప్యూప దశ కానీ లేనట్లయితే కోశస్థ దశలో ఉన్న మనకి లార్వా దశ కానీ వివిధ రకాల దశలు ఈ యొక్క పురుగుల యొక్క దశలు బయటపడి అవి ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిన పడి కానీ మనకి అవి చనిపోవడం జరుగుతుంది. తద్వారా మన తర్వాత మనకు పంట వేసుకున్నప్పుడు ఈ యొక్క పురుగుల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విధంగా మనము సస్యరక్షణలు కూడా ఈ యొక్క లోతు దుక్కులు అనేది మనకి దోహదపడతాయి.